సర్పంచులు పదవి కాలం పెంచాలని కొంతమంది మరి ఏదైతే కోరుకున్నారో ఆ విషయం చాలా మంది సర్పంచ్ మా దృష్టికి తీసుకొచ్చారు. హై లెవెల్ మేము దృష్టికి తీసుకెళ్తున్నాం. బిల్లుల విషయం మీకు తెలుసు, మీరే ఈ రోజులు అధికార పక్షంలో ఉన్నారు. బిల్లులు ఎందుకు వస్తలేవో అది మీ అందరికి తెలిసిన విషయమే. కానీ మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, అయినప్పటికీ కూడా పార్టీని పట్టుకొని ఇన్ని రోజులు ఉన్నారు. సమస్యలు మీ దగ్గర ఉన్నప్పుడు కూడా కనీసం మీరు కూడా మూగపోయినట్టు మీరు కూడా మౌనంగా ఉండడం అది మీ తప్పు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో వచ్చే పార్టీ ఇప్పుడు మీరు అడగడం కాదు, దానికంటే ముందు కూడా అడగాల్సి ఉండే. కానీ ఎవరు కూడా అడగలే, ఒక్కరు కూడా ప్రశ్నించలే. అంటే కేసీఆర్ని అడగకూడదనా, మీ పార్టీ అంతా అడగకూడదని మీరు అనుకున్నారా? ఏదో అర్థం కాలే. అది కూడా మీ తప్పు. ఆ తప్పులు సరిచేయాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి మీకు సంబంధించిన బిల్లులు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కనీసం జీతాలు ఇప్పటి పరిస్థితి లేదు. ఉద్యోగులకి నెల నెల జీతం రాకుండా మొదటిసారిగా ఈసారి గౌరవ ఉద్యోగులందరూ కూడా 1 తారీఖు వేతనం వేయడం అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చాలా రకాలుగా ఏ రకంగా ముఖ్యమంత్రి ధైర్యంతో తను ముందుకెళ్తున్నారు. స్కీమ్లు అమలు చేసే విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రతి విషయంలో కావచ్చు మేము ఏ రకంగా చేయాలో మాకు తెలుసు. కానీ కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్షం కావచ్చు, కానీ నేను ఒక ఫ్రెండ్లీగా నేను చెప్తున్నా, మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు మీరు మానుకోండి. ఎందుకంటే మొన్న బస్సులకు మేము ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తే కొంతమంది ఆటో వాళ్ళని రెచ్చగొట్టేసి వీడియో షూటింగ్ చేస్తున్నారు. అంటే తమాషా అనిపిస్తుందా? అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ప్రభుత్వం తప్ప. ఆటో యూనియన్ వారిని ఏ రకంగా ఆదుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది, వారికి ఏ రకంగా చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. చాలా రకాల వాళ్ళ ద్వారా మాకు రిప్రజెంటేషన్లు వచ్చినాయి. చాలా రకాలుగా మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాం, పునః ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, సంబంధిత శాఖ వారికి అందరికీ కూడా మేము చెప్తూ పోతున్నాం. కానీ ఏదో ప్రజలను రెచ్చగొట్టి ఏదో చేస్తామంటే అది మీ మూర్ఖత్వం.